చివరి ఎపిసోడ్లో ఐరాను పునరుద్ధరించడానికి ఆమె ప్రకాశాన్ని ఇచ్చే అక్రోబాటిక్ సిల్కీ యొక్క నేపథ్యాన్ని మేము చూశాము. ఆ తర్వాత సిల్కీ యొక్క ఆత్మ మరణానంతర జీవితంలోకి వెళుతుంది. ఆ తర్వాత వారందరూ వెళతారు. మొమో ఇల్లు మరియు రాత్రి భోజనం చేసిన ఒకరున్ మొమ మరియు ఆయిబా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని గమనించాడు. బహుశా ఆయిబా తన తలపై పాత్రను పడవేయడం వలన మొమ మీద ఇంకా కోపంగా ఉంది. మొమ తను కొంచెం ఎక్కువ చేసిందని, తన తప్పును అంగీకరించింది మరియు ఆమె కూడాకి క్షమాపణ చెప్పింది. అది కాని మోమో ఒకారుని ఎగతాళి చేయడానికి క్షమాపణ చెప్పాలని కోరుకున్నాడు. అప్పుడు వారి స్కోరు సమానంగా ఉంటుంది. ఎందుకంటే మోమోను తన శత్రువుగా భావించడం లేదని ఐరా చెప్పింది. పాత్రను ఆమె తలపై పడేసింది. కాని మోమో ప్రమాదకరమైన దెయ్యం కాబట్టి మోమో కోపం తెచ్చుకుని ఆమె దెయ్యం కాదని ఐరాకు చెబుతుంది. అప్పుడు ఐరా ఒకరిని అడిగే సమయంలో అతను దెయ్యంలా ఉన్నాడని మరియు మోమో అమ్మమ్మ అంత చిన్న వయస్సులో ఎలా ఉంటుంది అంటే వారు 2 రాక్షసులు మరియు మోమో ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలనుకునే వారి యజమాని. మోమోకు మరింత కోపం వస్తుంది మరియు వారు వాదించడం మొదలుపెట్టారు. ఐరా ఒకరోజు మోమోను చంపేస్తానని చెప్పింది మరియు మోమో ఆమె ఛాలెంజ్ ని స్వీకరిస్తుంది. మొదటిసారిగా ఎవరో మోమోతో పోరాడుతున్నారు కాబట్టి ఆమె సేకి ఏమీ చెప్పలేదు మరియు ఐరాను ఉత్సాహపరచడం ప్రారంభించింది. కాని బయలుదేరే ముందు ఐరా ఒకరును తాను దెయ్యంగా ఉన్నప్పటికీ చాలాసార్లు రక్షించానని అడుగుతుంది. అయితే ఎందుకు? మొమ తను దెయ్యం కాదు అని మళ్లీ చెప్పింది. కాని ఆయిబా నమ్మలేదు. మొమ చెప్పిన ఒకరున్ ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్లు సహాయం చేయండి అని చెప్పింది. ఈ విషయం విని ఆయిబా షాక్ అయింది మరియు ఆమె ఆలోచిస్తుంది, ఒకరుంకి ఇంకా మానవత్వం మిగిలి ఉంది అని. ఆమె ఒకరుంకి ఒకరోజు మోమో బారి నుండి తప్పకుండా విముక్తి చేస్తానని చెబుతూ ఒకరున్ ఇక్కడి నుండి వెళ్లిపోతాడు. ఏది మోమోకు నచ్చదు. ఐరా ఆలోచిస్తూ ఉంది, ఆమె మనిషి అని మరియు ఒకరున్ రాక్షసుడు అని పరిగెడుతున్నప్పుడు వారి మధ్య ఎటువంటి సంబంధం ఉండకూడదు. దీని తర్వాత టర్బో గ్రానీ ఒకరున్ బంతిని సరైన స్థానంలో ఉంచడం ప్రారంభిస్తుంది. దీనికోసం సై మరియు టర్బో గ్రానీ బేస్బాల్ గేమ్ ఆడుతున్నారు. టర్బో గ్రానీ ఆ బంగారు బంతిని గట్టిగా విసిరారు మరియు ఆమె బ్యాట్తో సైని కొట్టడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆమె దానిని కోల్పోయింది మరియు ఆ బంతి నేరుగా ఒకరున్కి వెళుతుంది. ఒకరున్ కేకలు వేయడం ప్రారంభించాడు. దానికోసం అతని ఒక్క బంతి వచ్చింది. సంతోషం. కాని మరుసటి రోజు స్కూల్లో మోమో మరియు ఒకరున్ మాట్లాడుతూ రెండో బాల్ ఎక్కడ ఉంటుందో తెలియదని మోమో లంచ్ టైంలో స్కూల్ రూఫ్లో కలవాలని చెబుతూ రెండో బాల్ ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఒకరున్ మోమోకి క్షమాపణలు చెప్పి రిపోర్టు సిద్ధం చేయమని ఆమెను అడిగాడు. మధ్యాహ్న భోజన సమయంలో మోమో స్కూల్ తర్వాత కలుద్దాం అని చెప్పింది. కాని ఒకరున్ దానికి కూడా నిరాకరించాడు. తనకు కొంత పని ఉందని. ఇప్పుడు మోమో అంగీకరించి తన స్నేహితుల వద్దకు భోజనానికి వెళ్తాడు. కాని మోమో ఒకరున్ అని అనుమానించాడు. ఏదో దాచిపెట్టి మోమో స్నేహితుడు వేరే అమ్మాయిని ప్రలోభపెట్టాడా? ఒకరున్ మరో అమ్మాయిని ఎలా కవ్వించగలడు అని మోమో చెప్పింది. కాని తర్వాత ఆమె ఐరా గురించి ఆలోచించడం ప్రారంభించింది. దీని తర్వాత మోమో శీతల పానీయం తీసుకోవడానికి వెళ్తాడు మరియు దారిలో ఆమె ఎందుకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది మరియు ఆమె ఒకరుని కలవాలనుకుంది. అయితే అతను తన క్లాస్లో రిపోర్ట్ను సిద్ధం చేస్తున్నాడని ఆమె అనుకుంటుంది. కాబట్టి ఆమె అతనిని డిస్టర్బ్ చేయకూడదని ఆమె అనుకుంటుంది. అయితే మోమో స్కూల్ వెనుక ఉన్న ఒకరుని చూస్తుంది. అది ఆమెను షాక్ చేస్తుంది. ఎందుకంటే అతను ఐరా పైన పడుకుని ఉన్నాడు. అతను బలంగా ఉండేలా పాకశాల వెనుక శిక్షణ ఇప్పించండి. ఇప్పుడు వారి తదుపరి పోరాటంలో మోమో అతన్ని రక్షించడానికి రావాల్సిన అవసరం లేదు. మరొక బంతిని కనుగొనడానికి అతను ఖచ్చితంగా ప్రమాదకరమైన రాక్షసుడిని కలుస్తాడు మరియు ఒకరున్ దానికోసం శిక్షణ పొందుతున్నాడు. అప్పుడు ఐరా వస్తుంది. ఆమె ఒకరును ఇష్టపడటం ప్రారంభించింది మరియు ఆమె అతన్ని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వెళుతుంది. అయితే ఒకరున్ ఆమెను దూరంగా నెట్టివేస్తుంది. ఒక వ్యక్తి తన భావాలను గురించి చెప్పినప్పుడు వారు అతనిని ముద్దు పెట్టుకుంటారు మరియు అబ్బాయి కూడా ముద్దును అంగీకరిస్తాడు అని అతను తన తండ్రి పుస్తకంలో చదివాడు మరియు ఇది చూశాడు. ఒక వీడియోలో ఒకరున్ ఇలా జరగదని ఐరాకి వివరించాడు మరియు ఈ పద్ధతి తప్పు అని ఒకరున్ నమ్మడు. అబ్బాయిలలో ఐరా చాలా ప్రసిద్ధి చెందింది. కాని ఇప్పటికీ ఆమెకు రొమాన్స్ గురించి ఏమీ తెలియదు. ఐరా పాపులర్ కావడం వేరే విషయం. కాని తనకు సంబంధాల అనుభవం లేదని ఆమె ఒకరుని మళ్లీ ముద్దు పెట్టుకోవడానికి వస్తుంది మరియు ఒకరున్ ఆమెను అతని నుండి ఎలాగోలా దూరంగా ఉంచుతుంది. ఇప్పుడు ఈ గొడవలో ఐరా ఒకరును ఆమెపై పడవేస్తుంది మరియు ఈ స్థితిలో మోమో తుంది. వాటిని చూసిన వెంటనే ఆమె శీతల పానీయం మోమోను వదులుతుంది మరియు ఆమె ఒకరును విడిచిపెట్టడం ప్రారంభించింది. ఆమె వెనుకకు వెళ్లి ఆమె చూసింది అలాంటిదేమీ కాదని ఆమెకు వివరించడానికి ప్రయత్నిస్తుంది. కాని మోమో ఆమె చెప్పేది వినడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమె మోమోతో అబద్ధం చెప్పింది. అతను ఐరాతో బిజీగా ఉండగా అతను రిపోర్ట్ చేస్తున్నాడని, అతని షర్ట్ తెరిచి ఉంది మరియు అతనికి చెమటలు పట్టాయి కాబట్టి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు
ఒకరున్ మళ్లీ వివరించడానికి ప్రయత్నిస్తాడు కాని మోమో అతనిని కోపంతో సైలెంట్ చేసి తన క్లాస్కి వెళ్లి క్లాస్లో కూడా మోమో ఒకరున్ గురించి ఆలోచిస్తూనే ఉంది. ఆమెకు అది నచ్చలేదు మరియు ఆమె పిచ్చివాడిలా ప్రవర్తిస్తోంది. ఈలోగా ఆమె పిచ్చిగా ఉందని ఆమె స్నేహితులు అనుకుంటున్నారు. ఒకరున్ ఆలోచిస్తూ ఉన్నాడు, మోమోకి నిజం చెప్పాలి అని అబద్ధం చెప్పాడో లేదో అతను ఆమెకు శిక్షణ ఇచ్చి ఆశ్చర్యపరుస్తాడు. కాని ఇప్పుడు అతను బలంగా ఉండాలి. అప్పుడు ఒకరున్ తన క్లాస్ నిండా నీరు మరియు అతని సహవిద్యార్థులందరూ తప్పిపోయారు. ఒకరి గొంతు వింటాడు మరియు అతను హాల్కి వెళ్తాడు. అది ఐరా స్వరం. ఆమె క్లాస్మేట్స్ అందరూ తప్పిపోయారు మరియు కిటికీ వెలుపల చీకటి ఉంది. ఐరా ఇది మోమో చేస్తుందని అనుకుంటుంది. ఒకరు మోమోని కనుగొనడానికి వెళుతుంది. ఆమె తన క్లాస్లో లేదు. ఒకరు ఇంతలో తను ఈ ప్రదేశానికి వచ్చానని ఆలోచిస్తున్నాడు. ఇంతలో మోమో కిటికీ తెరిచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని కిటికీలు పూర్తిగా లాక్ చేయబడ్డాయి. నీటి మట్టం కూడా పెరుగుతోంది. మోమో ఆమెకు ఎక్కడ తెలియదు అని ఆలోచిస్తోంది. ఒకరు లేదా ఇదంతా ఆమెకే జరుగుతుందా? కాని ఒకరు గురించి ఆలోచిస్తే మళ్లీ కోపం వస్తుంది. ఎవరి గొంతు విని అక్కడ పెద్ద పామును చూసి క్లాసులో దాక్కుంటుంది. కాని నీళ్లలో కొంచెం కదిలినా ఆ జీవి మోమో గురించి తెలుసుకుంటాడు మరియు అతను ఆమె కోసం వెతకడం ప్రారంభించాడు మరియు అతను గాడ్జిల్లాలాగా తన నోటిని పేల్చాడు మరియు మోమో యొక్క తరగతి గదిని నాశనం చేస్తాడు. అప్పుడు జీవి వెళ్లిపోతుంది. కాని మోమోకి ఏమీ కాలేదు మరియు ఆమె ఒకరున్ ఎక్కడ ఉంది అని ఆలోచించడం ప్రారంభించింది. క్లాస్ రూంలో ఒకరున్ మరియు ఐరా జీవి పేలుడు శబ్దం విని ఐరా ఏమి జరుగుతోందని అడిగాడు. ఒకరున్కి ఏమీ తెలియలేదు. కాని గ్రహాంతరవాసి వారిని అన్ని వైపుల నుండి బంధించినప్పుడు ఇది తనకు మరియు మోమోకు ఇంతకు ముందు జరిగిందని అతను చెప్పాడు మరియు చాలా చీకటిగా ఉంది. ఆ సమయంలో వారు గ్రహాంతరవాసిని ఓడించినప్పుడు అంతా మామూలే. ఐరా ఇది విని ఆశ్చర్యపోయి గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా అని అడిగాడు. ఒకరున్ వారు ఉన్నారని చెప్పారు. కాని అవి దయ్యాల కంటే దారుణంగా ఉన్నాయి. గ్రహాంతరవాసులకు వారి నుండి ఏమి కావాలి అని ఒకరున్ అడిగాడు. బహుశా వారు మానవుల పునరుత్పత్తి అవయవాలను సేకరిస్తున్నారని ఒకరున్ చెబుతుంది. అప్పుడు బాక్సింగ్ గ్లోవ్స్ ధరించి ఉన్న ఒక పీత తలతో ఒక గ్రహాంతరవాసి వారి ముందుకి వస్తుంది మరియు ఈ గ్రహాంతరవాసి వారిపై దాడి చేస్తుందని చెప్పాడు. మరియు ఒకరున్ టర్బో బాంబ మోడ్లో వస్తాడు మరియు ఐరా ఒకరుని రక్షించి ఈ గ్రహాంతరవాసితో పోరాడేందుకు ఐరాను విడిచిపెట్టమని కోరాడు. కాని ఒకరున్కి తల తిరుగుతుంది మరియు అతను తన అసలు స్థితికి తిరిగి వస్తాడు. ఫౌమ్ ఈ పనిని మనం మొదటి ఎపిసోడ్లో చూసిన సెర్పో గ్రహాంతరవాసులు చేశారు మరియు ఇప్పుడు వారు ఒకరు నుండి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చారు. ఐరా వారికి క్రాస్ చూపించి వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఒకరున్ వారిని పారిపోవాలని కోరాడు. ఎందుకంటే ఈ గ్రహాంతరవాసులు అమ్మాయిలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటారు. గ్రహాంతరవాసి తన శక్తితో ఐరాను దూరంగా విసిరివేసి వారు ఈ స్థలాన్ని ఉన్నత ఆధ్యాత్మికత ఉన్నవారు మాత్రమే ఈ ప్రదేశంలోకి ప్రవేశించగలిగే విధంగా సర్దుబాటు చేశారని చెప్పారు. కాబట్టి సరళంగా చెప్పాలంటే ఈ గ్రహాంతరవాసులు ఎలాగైనా డొమైన్ విస్తరణ చేశారు. ఈ గ్రహాంతరవాసులు ఒకరున్ అరటిపండు కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చారని ఒకరున్ కి చెబుతారు. తన శక్తులు ఒకరున్ వాటిని అర్థం చేసుకుంటాడు మరియు వారికి వివరించడానికి ప్రయత్నిస్తాడు. అతను ఒక శాపం నుండి ఈ శక్తిని పొందాడని దానిలో ప్రత్యేకంగా ఏమీ లేదు. సాధారణ ప్రజల కంటే బలహీనులు గ్రహాంతరవాసులు తమ సైకోకినిసిస్ శక్తితో ఒకర్ని అణచివేశారు. మోమో తన శక్తితో శాపాన్ని అణిచివేసినట్లే అతను తన టర్బో రూపంలో రూపాంతరం చెందలేకపోయాడు. దీని తర్వాత ఈ గ్రహాంతరవాసులు ఒకరున్ను గాలిలో ఊది మరియు అతని బట్టలు చింపేశారు. కాబట్టి వారు ఆపరేట్ చేయగలరు మరియు అతని అరటిపండును ఒకరున్ ఇలా చేయవద్దు అని అరుస్తాడు. అయితే ఈ గ్రహాంతరవాసులు కొన్ని ఆలోచనలను పొందండి, మేము ఆ విన్యాసాన్ని చూస్తాము. సిల్కీ యొక్క శక్తులు ఐరాలో మేల్కొన్నాయి మరియు ఆమె కూడా రూపాంతరం చెందింది. ఒకరున్ ఐరా దేవుడు తనను ఎన్నుకున్నాడని భావించినట్లుగా, అందుకే ఆమెకు ఈ శక్తి వచ్చింది మరియు ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది. కాబట్టి మిత్రులారా, ఐరా కూడా ఒకరున్లాగా దెయ్యం యొక్క శక్తులను పొందింది. బహుశా అక్రోబాటిక్ సిల్కీ ఐరాకు ఆమె ప్రకాశాన్ని ఇచ్చింది. అందుకే ఐరా ఎలాగైనా తన అధికారాలను పొందింది. చివరి ఎపిసోడ్లో సిల్కీ ఆర్క్ ముగిసింది మరియు ఇప్పుడు సంప యొక్క ఆర్క్ ప్రారంభమైంది. ఈ ముగ్గురు ఈ సెర్పో గ్రహాంతరవాసుల నుండి నెక్స్ట్ వీడియోతో త్వరలో కలుస్తాను. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఎపిసోడ్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి మరియు మాకు తెలియజేయండి. మరియు మీరు మా ఛానల్ కి కొత్త అయితే వైపవాణి ఎక్స్ప్లెయిన్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి. నేను తదుపరి వీడియోతో
త్వరలో మిమ్మల్ని కలుస్తాను. శుక్రియా. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఎపిసోడ్ మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి మరియు మాకు తెలియజేయండి మరియు మీరు మా